వెల్లెన్స్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైద్యం వికటించి మృతునికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కిన. ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి. అసమర్థ వైద్యంతో పేద రైతు కూలీని బలి తీసుకున్న ఆర్ఎంపీ మల్లికార్జున రెడ్డిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచించారు. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న శ్రీను మృతదేహాన్ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి రాయల్ నాగశ్రీనులు మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, నూజిట్ల మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందిన మేకలు కాసుకునే పేద రైతు కూలి తాటి శ్రీను కాలికి కురుపు రావడంతో శనివారం రవ్వారంలోని ఆర్ఎంపీ వైద్యులు మల్లికార్జున రెడ్డి వద్దకు వెళ్లగా కాలిపై కురుపును తొలగించి ఇంజెక్షన్ చేయడంతో శ్రీను శరీరం అంతా దద్దులు, వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు శ్రీనుని వినుకొండకి తరలిస్తుండగా మృతి చెందడం బాధాకరమన్నారు. కాలికి కురుపుతో వెళ్లిన శ్రీనుకి ఆర్ఎంపీ ప్రాథమిక చికిత్స అందించకుండా నిబంధనలకు విరుద్ధంగా కురుపు గడ్డ తొలగించడం, ఇంజెక్షన్ చేయడంతో వికటించి చనిపోవడం జరిగిందన్నారు. ఆర్ఎంపీ మల్లికార్జున రెడ్డి అసమర్థ వైద్యంతో పేద రైతు కూలి ప్రాణం పోయి భార్య, 4 పిల్లలు అనాథలు కావడానికి కారణమయ్యాడన్నాయి. శ్రీను మరణానికి కారకుడైన ఆర్ఎంపీ మల్లికార్జున రెడ్డిపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ, ఆర్ఎంపీ పరిధిని దాటి కురుపు గడ్డను తొలగించడం, నొప్పితో బాధపడుతున్న శ్రీనుకి ఇంజెక్షన్ చేయడం వలన వికటించి చనిపోయాడని, ఆర్ఎంపీ మల్లికార్జున రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించి యాక్సిడెంట్ కి గురైన వ్యక్తిని పరామర్శించారు. శ్రీనివాసరావు ఒక బీసీ రైతు కూలి, చాలా బాధాకరం. 3 ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు, 4 బిడ్డలు ఉన్నటువంటి తాటి శ్రీనివాసరావు అన్యాయంగా బలైపోయాడు. ఒక ఆర్ఎంపీ డాక్టర్ అసమర్థత వలన, మల్లికార్జున రెడ్డి రవ్వారం ఆర్ఎంపీ డాక్టర్ యొక్క అసమర్థత వలన ఒక నిండు ప్రాణం బలిగొన్నాడు. ఈరోజు ఒక చిన్న విషయానికి ఎక్స్పైర్డ్ అయినటువంటి డేట్ మందులు వాడి ఒక ఇంజక్షన్ చేసి ఎక్స్పైర్డ్ అయిన ఇంజక్షన్ ఎలా చేస్తాడు? ఈరోజు తాడి శ్రీనివాసరావు సావుకి కారణమైనటువంటి ఆ ఇంజక్షన్ ఆ ఆర్ఎంపీ డాక్టర్ మల్లికార్జున రెడ్డి నిర్వాహకం వలన ఒక నిండు ప్రాణం బలైపోయింది. 4 బిడ్డలు ఈరోజు రోడ్డును పడ్డారు. ఇలాంటి ఆర్ఎంపీల వలన వ్యవస్థకే మచ్చ వస్తూ ఉంది. అడమి సీరియస్ జబ్బు లేదు పేషెంట్కి, కాలికి ఉన్నటువంటి చిన్న కురుపుకి ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. ఆరోగ్యంగా ఉన్న అతను అప్పటిదాకా పొలం వెళ్ళి మేకలు మేపుకొని కూడా వచ్చినటువంటి శ్రీనివాసరావు ఒక పేద కుటుంబాన్ని సంచరించి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి, యువకుడు, ఇలాంటి వ్యక్తిని అన్యాయంగా ఆర్ఎంపీ బలిగొన్నాడు. ఆర్ఎంపీ చేసినటువంటి ఇంజక్షన్ వల్లనే చేసిన 5 నిమిషాల్లో చనిపోయాడని ఈరోజు ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. మరి మల్లికార్జున రెడ్డి మీద గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. దీన్ని నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలని, బాధితుల కుటుంబానికి న్యాయం జరగాలని, తప్పు చేసిన వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలని అధికారులని ఆదేశిస్తున్నాం. బాధాకరమైన విషయం అంటే, ఆ బాబుని చూస్తే నిండా 35 ఏళ్ల వయసు లేదు. ఆ అమ్మాయికి 30 సంవత్సరాలు, భార్యకి 4 బిడ్డలు, 3 ఆడపిల్లలు, ఒక పిల్లవాడు. రోజున ఒక కురుపు చిన్నది, ఆ కాలి గాయం కూడా మేము ఎమ్మెల్యేగా చూడటం జరిగింది. కాలికి చిన్న కురుపు ఉంటే అప్పుడు దాకా మేకలు మేపుకొని వచ్చినటువంటి వ్యక్తికి చిన్న ఏదైనా డ్రెస్సింగ్ చేసి పంపిస్తే పోయేదానికి ఒక ఇంజక్షన్ చేశాడు. ఆ ఇంజక్షన్ చేస్తే అప్పటికప్పుడే కుప్పకూలిపోయాడు. మళ్ళీ వేరే హాస్పిటల్ తీసుకొచ్చే లోపు చనిపోయారు. అసలు ఆ ఇంజక్షన్ ఏమి ఇంజక్షన్, దాన్ని బయట పెట్టడం లేదు. ఇప్పుడు ఈ ఆర్ఎంపీ మల్లికార్జున రెడ్డి అనే ఆర్ఎంపీ కుర్రడు పరారులో ఉన్నాడు. అసలు నీకు భయం ఏంటి? నువ్వు ప్రజలకు వైద్యం చేసేవాడు, నువ్వు ఏ తప్పు చేయకపోతే నిష్పక్షపాతం ఉండు ప్రజల్లో. నీ బాధ్యత ఉంది కదా. నువ్వు చేసిన ఇంజక్షన్ ఏంటి? మేము అడుగుతుంది ఏంటంటే, అది ఎక్స్పైరీ డేట్ అయిన ఇంజక్షనా, లేకపోతే నువ్వు చేయకూడని ఇంజక్షన్లు ఏమైనా చేస్తున్నావా? ఈ మధ్యకాలంలో రకరకాల వినుకొండ ప్రాంతంలో
గతంలో ఆ భూతం ఇంకా పోలేదయ్యా. ఇప్పటికైనా జరిగినటువంటి కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వ పరంగా అదేవిధంగా తప్పనిసరిగా వారికి న్యాయం జరగాలని మేము ఎమ్మెల్యే గారిని మిగతా వాళ్ళని కూడా డిమాండ్ చేస్తామన్నాం. అదేవిధంగా అతన్ని ఎవరైతే ఇప్పుడు నిందితుడో అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుతామన్నా. ఎంత బాధ అండి, అసలు పారిపోవటం ఏందండి. నిత్యం ప్రజలకు వైద్యం చేయాల్సినటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టరు ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారు? ఆ మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. భారతదేశ మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఉప్పలపాడు బాలికల గురుకుల పాఠశాల యందు అభిల్ కలాం తెరిసా సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకులు చందోలు నాగవాణి మాట్లాడుతూ బాల్యం నుండి పేదరికంలో ఉండి కష్టపడి చదివి శాస్త్రవేత్తగా దేశానికి అందించిన సేవలు శ్లాఘనీయమన్నారు. విద్యార్థులు కలాంని ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ రమణమ్మ మాట్లాడుతూ కళలు కనండి, కళలు సాకారం చేసుకోండి అని చెప్తూ ఉండేవారిని గుర్తు చేశారు. ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సెషన్స్ జడ్జి పార్థసారథి తెలియజేశారు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అంటూ హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం, శిక్షార్హం అని వారు అన్నారు. ప్రతి ఒక్కరూ బైక్, స్కూటీ మీద వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి మహతి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోర్టు ఆవరణలో పలువురు న్యాయవాదులు హెల్మెట్లు అందజేశారు. ఇన్సూరెన్స్ లేదు, వాళ్ళకి డబ్బులు ఎవరిస్తారు? ఈ నేను 50,000 కంటే ఇవ్వలేనంటాడు. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏం చేస్తారు? చెప్పారు కదా, మంచి ప్రాణం పోతే ఒకసారి ఏం చూసుకుంటాం, కానీ బతికుంటే జీవత్వం అయిపోతే ఎన్నేళ్ళు బతకాలో మంచి. మరి ఆయన జరిగిన అన్యాయం ఎలాగో మరి ఇన్సూరెన్స్ ఎందుకు చేయించండి? నాకు 1000 రూపాయలు సంవత్సరానికి కట్టలేం. వేరే పాలసీలు ఉంటాయి, కొన్ని ఇంకొంచెం తగ్గించిన థర్డ్ పార్టీ అయితే ఇంకొంచెం తగ్గుతుంది. మర్చిపోయాం తెలియదు అంటే ఎలా మర్చిపోతుంది? సెల్ ఫోన్లో రీఛార్జ్ అయితే మర్చిపోతున్నామా? అది వెంట వాడు మెసేజ్ ఇస్తాడు, గుర్తు చేస్తాడు. వీళ్ళు మెసేజ్లు పంపిస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ. మనం ఎందుకు చూడట్లేదు అంటే కొంచెం మనలో నిర్లక్ష్యం ఉంది. ఆ నిర్లక్ష్యం వచ్చినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చాలా అన్యాయం జరిగిపోయింది, బాధపడినప్పుడు ఎవరు మాకు ఏం చేయలేదు, ఎవరికి ఎప్పుడు ఏం చేయలేదు. ఇన్సూరెన్స్ చేయించండి, దానివల్ల మీకు ఎదుటి వాళ్ళ ప్రమాదం జరిగింది, వాడికి డ్రైవింగ్ లైసెన్స్ చాలా మంది పచ్చదనంతో ప్రాణం పోసే వృక్షాలను మనం నాటి కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఎంఈఓ సాంబశివరావు, బెజవాడ నాగేశ్వరరావు తెలియజేశారు. మండల కేంద్రమైన సావల్యపురం శ్రీరామ పబ్లిక్ స్కూల్లో కేవీఆర్ మోహన్ చంద్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. జీవ వైవిధ్యం మనుగడకు తోడ్పడే సహచర జీవజాతులు అంతరించిపోకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. స్వచ్ఛమైన నీటిని పోస్తూ మొక్కలు ప్రతి ఒక్కరూ సంరక్షించాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఒక మొక్కను నాటి సంవత్సర కాలంలో చక్కగా పోషణ చేసిన వారికి విద్యా సంవత్సరం స్కూల్ ఫీజుల్లో 1000 రూపాయలు రాయితీ ఇవ్వడం ఎంతో సంతోషకరంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అంటూ యువతను తట్టి లేపిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం అని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏపీజే అబ్దుల్ కలాం మన దేశానికి రాష్ట్రపతిగా ఉండి మంచి పరిపాలన అందించిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి ఎనలేని సేవ చేశారు. వారు ఒక ఆదర్శ రోల్ మోడల్ రాష్ట్రపతిగా వారు సేవలు అందించారు. వారు చిన్నారులందరినీ థింక్ బిగ్, అచీవ్ బిగ్ అని ఎంతో ప్రోత్సహించారు. అలాగే దేశం ఇంకా ఎదగాలని, పేదరికం నిర్మూలన జరగాలని, ఈ దేశంలోనే పేదరికం లేకుండా పోవాలని
ఒక గొప్ప ఆశావాదంతో ముందుకు నడిచినటువంటి డాక్టర్ అబ్దుల్ కలాం గారిని ఎప్పటికీ ప్రజలు మర్చిపోలేరు. ఒక గొప్ప సైంటిస్ట్గా, ద మిసైల్ ఆఫ్ ఇండియాగా వారు ఎంతో పేరు తెచ్చుకున్నారు. వారు ఒక సైంటిస్ట్గా అపారమైన అనుభవంతో ఈ దేశానికి సేవ చేశారు. అలాగే వాజ్పేయి గారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి గొప్ప వ్యక్తి రాష్ట్రానికి, దేశానికి ప్రధానమంత్రిగా, అలాగే ఇట్లాంటి గొప్ప స్థాయిలో ఉండాలి, వారు రాష్ట్రపతిగా ఉండాలని చెప్పేసి ఆ రోజు కోరటం జరిగింది. ఆ రోజు అందరి కోరిక మేరకు ఏకగ్రీవంగా డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆ రోజు రాష్ట్రపతి అయ్యారు. అలాంటి గొప్ప వ్యక్తి ఒక చిన్న పేద కుటుంబంలో పుట్టి ఒక ఆదర్శ భావాలతో మరి ఈ దేశానికి రాష్ట్రపతిగా సేవలు అందించారు. వారి ఆశయ సాధన జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ అబ్దుల్ కలాం గారి ఆశయాలు కొనసాగిస్తాం. వారి ఆశయ సాధన కోసం చంద్రబాబు గారి పాలనలో నడుం బిగించి యువత ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ అబ్దుల్ కలాం గారి ఆశయ సాధన జరగాలని, దానికి నేటి యువత ప్రజలందరూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి 9వ వర్ధంతి జోహార్లు తెలియజేస్తూ వారిని స్మరణకి తెచ్చుకుంటూ వారిని చేసినటువంటి సేవల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ డాక్టర్ అబ్దుల్ కలాం గారు, జోహార్ డాక్టర్ అబ్దుల్ కలాం. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుంటాం. నమస్కారం.